హలో! ఈరోజు మనం ఓ క్లాసిక్ కథలోకి వెళ్ళబోతున్నాం. మనిషి స్వభావంలో మంచి, చెడు మధ్య జరిగే ఓ భయంకరమైన పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ కథ. అసలు మనలో దాగి ఉన్న ఆ నీడల ప్రపంచం ఎలాంటిదో పదండి ఓ లుక్కేద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. అదో 19వ శతాబ్దం. లండన్ వీధులన్నీ దట్టమైన పొగమంచుతో కప్పేసియున్నాయి. అక్కడక్కడా గ్యాస్ లైట్లు మినుకు మినుకుమంటున్నాయి. అంతే, ఆ గాలిలోనే ఏదో తెలియని భయం, ఏదో అపశకునమన్నట్టుగా ఉంది. మన కథ మొదలయ్యేది సరిగ్గా ఇక్కడే, ఈ చీకటి నగరపు గుండెల్లోనే. సో ఈ నగరపు హడావిడిలో ఓ రహస్యం దాగి ఉంది. అదిగూడా ఓ గౌరవనీయమైన వ్యక్తి జీవితంలోని చీకటి కోణానికి సంబంధించిన రహస్యం. ఈయనే డాక్టర్ హెన్రీ జెకిల్. పగలు చూస్తే సమాజంలో చాలా పెద్ద పేరున్న డాక్టర్, అందరూ గౌరవిస్తారు. కాని రాత్రవ్వగానే కథ మారిపోతుంది. తన ఇంటి వెనకున్న ఆ రహస్య ప్రయోగశాల తలుపులు మూసుకుంటాయి. ఇక లోపల వేరే ప్రపంచం, రసాయనాలు, ఏవేవో ఫార్ములాలు. వాటి మధ్యలో ఆయన ముఖం చూస్తే ఒకేసారి భయం, ఉత్సాహం రెండూ కనిపిస్తుంటాయి. అసలాయన దేనికోసం వెతుకుతున్నాడు? ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే జెకిల్ కేవలం ఓ డాక్టర్ మాత్రమే కాదు. ఆయన టార్గెట్ చాలా పెద్దది. మానవ ఆత్మకి ఉన్న సరిహద్దుల్ని చెరిపేయాలని చూస్తున్నాడు. ఆయనకున్న ఈ అదుపులేని ఆశయమే ఒక భయంకరమైన ప్రయోగానికి దారితీసింది. జెకిల్ సిద్ధాంతం చాలా సింపుల్, కానీ చాలా డేంజరస్ కూడా. ఆయనేమంటాడంటే, ప్రతి మనిషిలో ఒక్కరు కాదు, ఇద్దరుంటారు. ఒక మంచి వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తి. మరి ఈ రెండింటినీ శాశ్వతంగా వేరు చేయగలిగితే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఈ ప్రమాదకరమైన ఆలోచనే అతని ప్రయోగానికి మూలం. సమాజం, కట్టుబాట్లు ఇవేవీ లేకుండా తనలోని చీకటి కోరికల్ని స్వేచ్ఛగా అనుభవించాలనే తపన, అదే అతన్ని ఈ ప్రయోగం వైపు నడిపింది. ఎన్నో ఏళ్ల పరిశోధన తర్వాత చివరికి ఒక ఫలితం వచ్చింది. తన సిద్ధాంతాన్ని నిజం చేయగల ఒక ఔషధం, ఒక పోషన్. ఆ గ్లాసులో ఆకుపచ్చగా భయంకరంగా మెరుస్తున్న ఆ ద్రవం చూస్తేనే తెలుస్తోంది అది ఎంత ప్రమాదకరమో. అయినా సరే, తన ఆశయం ముందు ఆ ప్రమాదం జెకిల్కు చాలా చిన్నదిగా అనిపించింది. అనుకున్నదే తడుగా ఆ ఔషధాన్ని తాగాడు. అంతే, ఒక్క క్షణం శరీరం మొత్తం నొప్పితో విలవిల్లాడిపోయింది. ఎముకలు విరుగుతున్న శబ్దాలు. చూస్తుండగానే అతని రూపం పూర్తిగా మారిపోయింది. గౌరవనీయుడైన డాక్టర్ జెకిల్ స్థానంలో ఇప్పుడక్కడ నిలబడింది ఒక వికారమైన, క్రూరమైన జీవి. అతని పేరే మిస్టర్ హైడ్. సో ప్రయోగం సక్సెస్ అయింది. కాని ఆ విజయంతో పాటే ఒక శాపం కూడా పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులు. ఒకరేమో గౌరవనీయమైన డాక్టర్, మరొకరేమో క్రూరమైన రాక్షసుడు. ఇక అంతే, రాత్రైందంటే చాలు లండన్ వీధులన్నీ మిస్టర్ హైడ్ అడ్డాగా మారిపోతాయి. అతని నడకలో అహంకారం, చిరునవ్వులో క్రూరత్వం. సమాజం, నియమాలు అవేవి తనకి పట్టవు. తనలోని ప్రతి పైశాచిక కోరికను తీర్చుకుంటాడు. అతని ఆనందమంతా ఇతరుల బాధలోనే ఉంటుంది. కాని తెల్లారగానే కథ మళ్లీ రివర్స్. జెకిల్ తన అసలు రూపంలోకి వస్తాడుగదా, అప్పుడు మొదలవుతుంది అసలు నరకం. తీవ్రమైన పశ్చాత్తాపం, అపరాధ భావన అతన్ని కాల్చేస్తాయి. రాత్రి హైడ్ చేసిన ప్రతి పాపానికి తానే కారణమని తనని తాను నిందించుకుంటూ నరకయాతననుభవిస్తాడు. ఆయన మాటల్లోనే ఆ బాధేంటో చూడండి. ఇది కేవలం పైకి కనిపించే రూపంలో మార్పు కాదు, ఇది ఆత్మలో వచ్చిన మార్పు. ఒకవైపు చూస్తే జెకిల్ మంచికి, పశ్చాత్తాపానికి ప్రతీక. మరోవైపు చూస్తే హైడ్ స్వచ్ఛమైన చెడుకి, పాపపు ఆనందానికి నిలువుటద్దం. అంటే ఒకే నాణేనికి బొమ్మ బురుసున్నట్టు ఒకే మనిషిలోని ఈ రెండు పూర్తి భిన్నమైన రూపాలు అసలు తనెవరు అనే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. మొదట్లో అంతా జెకిల్ కంట్రోల్లోనే ఉన్నట్టనిపించింది. కాని మెల్లమెల్లగా పరిస్థితి చేయి దాటిపోతోంది. తను సృష్టించిన చీకటే ఇప్పుడు తనని పూర్తిగా మింగేయడానికి రెడీగా ఉంది. అవును, జెకిల్ సృష్టించిన రాక్షసుడే ఇప్పుడు తన యజమానిని బానిసగా మార్చేసుకుంటున్నాడు. ఆలోచించండి, హైడ్గా మారడానికి ఇప్పుడతనికి ఆ ఔషధం కూడా అవసరం లేదు. నిద్రలో, ఒక్కోసారి ఊహించని క్షణాల్లో తనకు తెలియకుండానే హైడ్గా మారిపోతున్నాడు. అంటే అతనిలోని చెడు రోజురోజుకీ బలం పుంజుకుని మంచిని పూర్తిగా మింగేస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? జెకిల్ చేతిలోనా, లేక హైడ్ చేతిలోనా? తన సృష్టించిన రాక్షసుడికే తానే బందీ అయిపోయాడు. అంటే మంచిమీద చెడు గెలుస్తోందా? తన జీవితం మీద పట్టు పూర్తిగా కోల్పోతున్నారని
జెకిల్కి అర్థమైపోయింది. అందుకే తన కథకి ఒక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చివరి ఆలోచనలన్నీ తన డైరీలో రాసుకున్నాడు. ఇది ఆయన చివరి, హృదయాన్ని పిండేసే మాట. హైడ్ అనే రాక్షసుడిని ఆపాలంటే డాక్టర్ జెకిల్ అనే వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఉండకూడదని ఆయన గ్రహించాడు. ఎంత దారుణం చూడండి! మంచిని కాపాడటం కోసం ఆ మంచే బలి కావాల్సిన విషాదకరమైన పరిస్థితి ఇది. ఆయన తన చివరి నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రయోగశాలలోని గది ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ పోరాటం ముగిసింది. చివరికి ఏమైందంటే ఆయన స్నేహితులు ఆందోళనతో ఆ ప్రయోగశాల తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చారు. కాని లోపల వాళ్లు చూసిన సీన్ వాళ్లని షాక్కి గురిచేసింది. కిందపడి ఉన్నది డాక్టర్ జెకిల్ శవం కాదు, అది మిస్టర్ హైడ్ శవం. కాని అతని చేతిలో డాక్టర్ జెకిల్ రాసిన డైరీ ఉంది. ఆ డైరీయే మొత్తం నిజాన్ని బయటపెట్టింది. చివరకు చెడు అంతమైపోయింది నిజమే, కాని దాంతోపాటు మంచి కూడా అంతమైపోయింది. ఈ కథ మన అందర్నీ ఓ లోతైన ప్రశ్న దగ్గర వదిలేస్తోంది. మనం ఎంత ప్రయత్నించినా మనలో ఉన్న చీకటిని, మనలోని చెడును పూర్తిగా నాశనం చేయగలమా? లేక అది ఎప్పటికీ మనలో ఒక భాగంగా అలానే ఉండిపోతుందా? ఏమంటారు?